హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ కల్కి టీజర్ వచ్చేది ఆ రోజాట. అసలైంది లీక్ అయిపోయిందిగా. చూద్దాం మరి ఆ లీక్ ఏంటో ఈరోజు వీడియో అప్డేట్లు అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, టాలీవుడ్లో ఎంతోమంది స్టార్లు ఉన్నారు, కానీ వారందరిలో కొందరు మాత్రమే దేశవ్యాప్తంగా మార్కెట్ని ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పాల్సిన పేరు రెబల్ స్టార్ ప్రభాస్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతలా మనోడు తనదైన సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో అయితే సత్తా చాటుతున్నాడు. సో ఫలితంగా వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు. గత ఏడాది సలార్ సీజ్ ఫైర్తో సెన్సేషనల్ హిట్ని సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు పలు ప్రాజెక్టులు అయితే చేస్తున్నాడు. అందులో క్రియేటివ్ డైరెక్టర్ నాగా అశ్విన్ను తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD ఒకటి. బిగ్ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా అయితే నెలకొన్నాయి. ఇక కల్కి 2898 AD సినిమాను పాన్ వరల్డ్ రేంజ్లో అయితే తీస్తున్నట్లు చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే దీన్ని హై రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ని చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా చిత్రీకరించి ఇప్పటికే దాదాపు టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారు. సో విజువల్ వండర్గా రూపొందుతున్న కల్కి 2898 AD మూవీ నుంచి ఇప్పటి వరకు కొన్ని పోస్టర్లతో పాటు గ్లిప్స్ వీడియోని మాత్రమే విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ని విడుదల చేయబోతున్నారని ప్రచారం జరిగిపోతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం దీన్ని మహాశివరాత్రి పండుగ సందర్భంగా విడుదల చేస్తారన్న విషయం అయితే తెలిసింది. ఇక క్రేజీ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న కల్కి 2898 AD మూవీ టీజర్ హాలీవుడ్ రేంజ్లో కట్ చేసినట్లయితే తాజాగా తెలిసింది. ఇక అంతేకాదు 78 సెకండ్లు అంటే 1 నిమిషం 18 సెకండ్ల నిడివితో రాబోతుందని అయితే న్యూస్ కూడా లీక్ అయింది. ఇందులో ప్రభాస్తో పాటు కమల్ హాసన్ పాత్రను కూడా హైలైట్ చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. దీంతో ఈ టీజర్పై అంచనాలు భారీగా అయితే పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా కల్కి 2898 AD మూవీలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా అయితే నటిస్తుంది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దేశపాట అని ముఖ్యమైన పాత్రలు అయితే చేస్తున్నారు. ఇక ఈ మూవీకి సంతోష్ నారాయణ అయితే సంగీతం అందిస్తున్నారు. ఇది మే 9వ తేదీన అయితే విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సో మరి చూద్దాం ఏం జరగబోతుందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.